హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ అండ్ చట్నీ. చాలా టేస్టీ దోశ చట్నీతో మీ ముందుకైతే వచ్చేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొందరైతే దోశ చేయాలంటేనే వామ్మో దోశన దానికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, దోశ ఏం చేసుకుంటాం అని అనుకుంటోళ్ళు అయితే ఈ వీడియోని ఒక్కసారి చూడండి. రోజు దోశని చేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే దోశతో పాటు చట్నీ కూడా నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చూపిస్తున్నాను దోశ అండ్ చట్నీని. ఇప్పుడు దోశని అయితే ఎలా ప్రిపేర్ చేసేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను వీడియోలు చూపిస్తున్నాను కదా, ఒక చిన్న గ్లాస్, ఆ చిన్న గ్లాస్ తోటే అన్నిటిని అయితే కొలుస్తున్నానండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితేనే చాలా మంచిగా వస్తాయి దోశలు. గ్లాసేడు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. కొందరైతే బియ్యం ఎన్ని తీసుకుంటారో అంత మినపప్పు తీసుకుంటారు. అంత అవసరం ఏం లేదండి. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే సగం మినపప్పు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే అలాగే తీసుకుంటానండి, ప్రతిసారి అలాగే తీసుకుంటాను. హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నానండి. దోశలు వస్తాయో రావో అని అనుకోవచ్చు, కానీ దోశలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. మినపప్పు వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పునైతే వేసుకుంటున్నాను. శనగపప్పు వేసుకోవడం వలన దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. పేపర్ దోశ అంటాం కదా, అలాగ వస్తుంది. శనగపప్పు వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోండి. మెంతులు వేసుకోవడం వలన దోశ మంచి కలర్ అనేది వస్తుంది. మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత మనం 1-2 సార్లు అయితే మంచిగా కడిగేసుకోవాలి. ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే మాత్రం పోతుంది. మీరు ఒకసారి ఇట్లా కామన్గా కడిగేశారనుకో, అందులోనే డస్ట్ మొత్తం ఉండేసి మనకు హెల్త్ కూడా చాలా మంచిది కాదు. కాబట్టి 1 or 2 టైమ్స్ ఖచ్చితంగా కడిగేసుకోండి. నేనైతే 2 సార్లు అయితే కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మంచిగా కడిగేసిన తర్వాతనే మనం తగినంత వాటర్ పోసేసుకోవాలి. వాటర్ కొంచెం నిండుగానే పోసేసుకోండి. ఇలా నిండుగా పోసేసి బియ్యాన్ని మొత్తం వాటర్లో మునిగేటట్టు ఒకసారి ముంచేసుకున్న తర్వాత మూత పెట్టేసి 4-5 గంటల పాటు అలాగే వదిలేయండి ఫ్రెండ్స్. అలా వదిలేయడం వలన బియ్యం మంచిగా నానుతాయి. 4-5 గంటలు అయిన తర్వాత మనం పిండిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఒక 4-5 గంటల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను. బియ్యం పప్పు గిన చాలా చక్కగా నానిపోయింది. ఇలా మీకు శనగపప్పుని ఇలా సుంచి కూడా చూపిస్తున్నాను, ఎంత మెత్తగా నానిపోయాయో చూడండి ఒకసారి. చాలా మంచిగా నానిపోయాయి. వీటిని మిక్సీ పట్టుకునే ముందు అయితే ఒక 2 స్పూన్స్ మనకు అటుకులు ఉంటాయి కదా, అటుకులనైతే కొద్దిగా వాటర్ వేసి నానపెట్టేసుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకునే లోపు అవైతే నానిపోతాయి. తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో మనం నానపెట్టేసుకున్నాం కదా ఇందాక ఆ బియ్యం పప్పును, అవన్నిటినన్నీ వేసి ఒకటేసారి వేసేసేయండి. ఇది ఒక్కసారి అదొక్కసారి అవసరమే లేదు, ఒకటేసారి వేసేసి ఫస్ట్ అయితే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అలా అయితేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్మూత్ పేస్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ అటుకులు నానపెట్టేసుకున్నాం కదా, ఆ అటుకులను కూడా వాటర్తో పాటు ఇందులోనే వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే అందులో వేసేసి మిక్స్ అయితే పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 2-3 పల్స్ ఇచ్చామంటే ఆ పిండిలో మొత్తం కలిసిపోతుంది. అటుకులే కాబట్టి త్వరగా మిక్స్ అయిపోతుంది. బియ్యం నానిపోయాయి కాబట్టి మనకు మిక్సీ పట్టుట్లో కూడా చాలా ఎక్కువ శ్రమ అయితే ఉండదు. చాలా తక్కువ సమయంలోనైతే మనం పిండి అయితే రుబ్బుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా నేను వీడియోలు చూపించే విధంగా స్మూత్ పేస్ట్ లాగా పిండిని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత నేను ఒక బౌల్లోకి అయితే ఆ పిండిని మొత్తం ఒక బౌల్లోకి అయితే పోసేసుకుంటున్నాను. ఇట్లా బౌల్లోకి మొత్తం పోసేసిన తర్వాత మూత పెట్టేసి నైట్ అవర్ మొత్తం ఉంచేసాను ఫ్రెండ్స్. నేనైతే నైట్ అవర్ అంటే ఒక 6 hours 7 hours ఉంచేసుకుంటే సరిపోతుంది. మంచిగా పులుస్తుంది. ఇది మార్నింగ్ చూపిస్తున్నాను మళ్ళొకసారి. మీకైతే ఇంత మంచిగా పులిసిందో పిండి అయితే, చాలా చక్కగా పులిసింది పిండి. అలా పులవాలి పిండి అయితే, అలా పులిస్తే దోశలు కూడా చాలా మంచిగా వస్తాయి. ఇంత నురుగు చాలా మంచిగా పులిసింది పిండి అయితే. నేను చెప్పిన ప్రాసెస్లో ఎంత పిండి అయినా సరే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. దోశలు వేసే ముందు అయితే మనం సాల్ట్ వాటర్ అయితే వేసేసుకోవాలి తగినంత.
నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను, నేను ఫస్ట్లో చూపించాను కదా గ్లాస్ను, చిన్న గ్లాస్ను, ఆ చిన్న గ్లాస్ వాటర్ని అయితే వేసేసాను. వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోండి. ఒకటేసారి ఎక్కువ వేసుకున్నారంటే పిండి పలచగా అయితే దోశలు రావు. కాబట్టి కొద్దిగా వాటర్ వేసి పిండి కొంచెం లూజ్గా కాకుండా నేను వీడియోలో చూపించే విధంగా పిండి ఉంటే సరిపోతుంది. ఇలా ఉండాలి పిండి. ఇలా ఉంటే దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. పిండి మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే దోశ పెళ్ళని అయితే పెట్టేసుకోవాలి. దోశ పెళ్ళం చాలా వేడిగా ఉండాలండి. అలా వేడిగా ఉంటేనే దోశలు ఫస్ట్ దోశ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ దోశకు ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి అలా పేల మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. అలా స్ప్రెడ్ చేసిన తర్వాతనే ఫస్ట్ దోశనైతే వేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ దోశ కూడా నాకు విరిగిపోదు, ఎలాంటి డ్యామేజ్ అయితే కాదు, చాలా మంచిగా వచ్చేస్తుంది ఫస్ట్ దోశ అయినా సరే. సెకండ్ దోశ నుండి అయితే వాటర్ అయితే వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ దోశకు మాత్రం ఆయిల్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ దోశ కూడా ఎలాంటి విరిగిపోదు, చెరిగిపోదు, చాలా మంచిగా వస్తుంది. ఒక చెంచా దోశ పిండిని అయితే వేసి అలా దోశని అయితే స్ప్రెడ్ చేసేస్తాను. తర్వాత ఆనియన్స్, క్యారెట్ని అయితే వేసి లో ఫ్లేమ్లోనైతే దోశని అయితే కాల్చుకోవాలి. మనకు దోశ కాలిందో లేదా అంటే మనకు గోల్డెన్ కలరు మనకు పైకి కనిపిస్తూనే ఉంటుంది. అలా వచ్చిందంటే దోశని అయితే ప్రిపేర్ అయినట్లే. నేను రెండో వైపు అయితే మరలేసుకోనండి, మీరు కావాలంటే మరలేసుకోండి, కానీ నేనైతే మరలేయను. మరలేయకుండా ఏం అవసరం లేదు, పచ్చిగా మాత్రం ఏముండదు, ఎందుకంటే మనం పల్చగానే పోసుకున్నాం కాబట్టి. చూడండి, ఫస్ట్ దోశ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎక్కడ కూడా చిరిగిపోలేదు, చాలా అంటే చాలా చక్కగా వచ్చేసింది. సెకండ్ దోశ నుండి అయితే వాటర్ని అయితే అలా స్ప్రింకిల్ చేసేసి అలా మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. అలా చేయడం వలన దోశ కూడా డ్యామేజ్ కాకుండా చాలా చక్కగా వస్తుంది. అలా ఒక గరిటె పిండిని అయితే వేసేసి దోశని అయితే అలా నేను వీడియో చూపించే విధంగానైతే వేసేసుకోవాలి. దోశ వేసిన తర్వాత పైనుండి కొంచెం ఆనియన్స్ని, క్యారెట్ని అయితే వేసేసాను. ఆనియన్స్, క్యారెట్ వేయడం వలన మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనకు దోశ కాలిందో లేదో అంటే మనం అది కాలిన వెంటనే మనకు పైకి అయితే ఇలా వచ్చేస్తుంది. అలా వచ్చిన టైంలోనైతే మనకు దోశ కింది వైపు మొత్తం కాలిపోయినట్లే, మళ్ళీ పైన బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఇలా వీడియోలు చూస్తున్నారు కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చిందంటే దోశ ప్రిపేర్ అయినట్లే. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. ఈ విధంగా చేయండి, సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఇందులో అటుకులు వేయడం వలన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. అలాగే మనం కలర్ రావడానికి కారణం ఏంటిదంటే శనగపప్పు వేసాం కదా, ఆ పప్పు వేయడం వలనే అంత మంచి కలర్ అనేది వస్తుంది దోశ. నేను చెప్పినట్టు చేయండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు దోశనైతే. ఎక్కడ డ్యామేజ్ కాకుండా చాలా బాగా వస్తాయి దోశలైతే. ఇదే విధంగా దోశలన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి. మరి దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం, మరి అందులోకి చట్నీ అయితే కావాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసేసుకుందామో చూసేద్దాం. చాలా పర్ఫెక్ట్ దోశలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సింపుల్ అండ్ టేస్టీ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత ఒక చిన్న కటోరడు పల్లీలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. పల్లీలు వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. తర్వాత ఒక 4 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన మనకు పల్లీలు మంచిగా వేగుతాయి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వలన చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అలా అయితే లోపల దాకా వేగి చట్నీ టేస్టీగా ఉంటుంది. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ అయితే కచ్చపచ్చగా మిక్స్ అయితే పట్టేసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి. మీకు చట్నీ పల్చగా కావాలి అనుకుంటేనేమో కొద్దిగా వాటర్ని ఎక్కువగా వేసుకోండి. లేదు మాకు చిక్కగానే కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని తక్కువనే వేసుకోండి, మీరు ఎక్కువ వేసుకోకండి. నేనైతే నార్మల్గానే చేసుకుంటున్నాను, పల్చగా కాకుండా అటు చిక్కగా కాకుండా నార్మల్గానే చేసేసుకుంటున్నాను. అలా అయితేనే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా వాటర్ వేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. నాకు వాటర్ అయితే సరిపోలేదండి, అందుకే మళ్ళీ కొన్ని అయితే వాటర్ అయితే వేసాను. వాటర్ వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. చట్నీకి అయితే పోపునైతే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కొందరు చట్నీకి అయితే పోపును పెట్టారు, కాబట్టి పోపునైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. పోపును పెట్టుకోవడం వలన ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది చట్నీకి. దానికోసం ఫస్ట్ పల్లీలు వేయించుకున్నాం కదా, అదే కడాయిని అయితే తీసుకున్నాను.
ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఇంత కరివేపాకు వేసి ఇంగువనైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంగువ వేసుకోవడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంగువను మాత్రం స్కిప్ చేయకండి. ఇంగువ వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకుంటున్నాను. పసుపును వేయడం వలన చట్నీ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం చట్నీని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పల్లీ చట్నీ రెడీ. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. దోశలు చట్నీ చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. 1 కాదు 2 కాదు 4-5 దోశల వరకు తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.